అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. హారతి రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. కొమ్మూరి వేణుగోపాలరావు గారు 1988లో విజయవాడలో పుట్టారు. అక్కడే పెరిగారు. చదువు సాగించిందేమో చాలా చోట్ల. MBBS పట్టా పొంది మళ్ళీ విజయవాడ చేరారు. మనిషికి పరతంత్రం అంటే గిట్టదు. అందుచేతనే స్వతంత్ర వైద్య వృత్తికే హారతి పట్టి దానినే ఆరాధిస్తున్నారు. అసలు వృత్తేమో వైద్యం, కానీ అభిమాన వృత్తి, హాబీ గ్రంథరచన. 15వ ఏటనే కళానికి సిరాపోశారు. తదాది ఎడతెరిపి లేకుండా ఏకదూకుడుతో ఎన్నెన్ని రచనలో, నవలలు, కథలు చేశారు. వానిలో హౌస్ సర్జన్, పెంకుటిల్లు, శారద, గోరింటాకు, కొత్త పంథా మొగదల నిలుస్తాయి. ఈరోజు నుంచి కొమ్మూరి వేణుగోపాలరావు గారి హారతి నవల చదువుకుందాము. ఎప్పటిలా చీకటి పడింది. తలుపులన్నీ బిడాయించుకుని గదిలో పిశాచంలా కూర్చుని త్రాగేస్తున్నాడు శ్రీధర్. నాయనా శ్రీధరం, తలుపు తీ నాయనా, ఒక్క ముద్ద ఎంగిలిపడి వెడుదుగాని అంది అతని మేనత్త సీతమ్మ బయట నుంచి తలుపు తడుతూ బతిమాలుతున్న కంఠంతో. లోపల బల్ల మీద గాజు గ్లాసులు చప్పుడవుతున్నాయి. నాకు ఆకలిలేదత్తా, ఆకలి వేస్తే ఎవరి బలవంతం లేకుండానే వచ్చి భోజనం చేస్తాను. బాబుకు అన్నం పెట్టి పడుకోబెట్టు అన్నాడు శ్రీధర్ తడబడే కంఠంతో. వాడు మాత్రం తింటున్నాడా? మీరంతా నా మాట ఎంత వింటున్నారో వాడు అంతే వింటున్నాడు. మీ ఇష్టం నాయనా. ఇంతకీ అని దుఃఖం పొర్లుకు రాగా, ఈ కొంపకేదో వినాశనం వచ్చింది అని గొనుక్కుంటూ వెళ్ళిపోయింది సీతమ్మ అక్కడి నుంచి. తన ఏకాంతాన్ని ఎవరైనా భంగం చేస్తే శ్రీధర్కు కోపం. కానీ ఈ పాడు ప్రపంచంలో ఏకాంతం ఎండమావిగా ఊరిస్తుందే తప్ప చేతికి అందదు. గట్టిగా ఏడుద్దామన్నా, కసి తీరా తిట్టుకుందామన్నా ఎవరెక్కడ వినిపోతారోనన్న దుర్భర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు మనుషులు. సీతమ్మ కళ్ళు తుడుచుకుని మెట్లు దిగి క్రిందికి వచ్చి హాలు ప్రక్కగా ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో ఆట సామాన్లన్నీ చిందరవందరగా ఎటు పడితే అటు పడవేసి ఉన్నాయి. మంచము, కుర్చీ, బల్ల ఏ వస్తువు కూడా ఉండవలసిన తీరులో లేదు. దుప్పటి లేకుండా బోసిగా ఉన్న పరుపు మీద వెళ్ళకితలా పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు చిట్టిబాబు. రాబాబు, అన్నం పెడతాను అంది సీతమ్మ ఆ గదిలో అడుగుపెట్టి. చిట్టిబాబు తల త్రిప్పి ఆమె వైపు చూశాడు. వాడికి 5 ఏళ్లుంటాయి. ఎత్తుగా పొంకంగా ఉన్న బుగ్గలు, ఉన్నాయా లేదా అన్నట్లుండే చిన్ని కళ్ళు, పొట్టి జుట్టు. తమాషాగా ఉంటాడు చిట్టిబాబు. కళ్ళని అటూ ఇటూ త్రిప్పే జపాన్ బొమ్మలా ఉంటాడు. చూపరులు నిట్టే ఆకర్షించి అతని వైపు ఆకట్టుకునే స్వరూప స్వభావాలున్నాయి వాడికి. మంచం మీద నుంచి లేచి కూర్చుని, మరి నాన్న తిన్నాడా అని అడిగాడు పెద్ద ఆరిందాలా. చిట్టిబాబుకు మాటలన్నీ స్పష్టంగా మాట్లాడడం వచ్చు. వాడు 2వ ఏడు నిండకముందే ఇంట్లో వాళ్ళు చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయి సందులన్నీ తిరిగి రావటం, దారిని పోతున్న రిక్షాలు కేకేసి వాటిలో ఎక్కి కూర్చుని పోనీయమంటం, వీధిని పోయే మిఠాయి అమ్మే వాళ్ళను, ఐస్ ఫ్రూట్ వాళ్ళను పిలిచి తనకు కావలసినవి తినేసి డబ్బులు ఇంట్లోకెళ్ళి అడగమనటం, ఇలాంటివెన్నో చేసేవాడు. నాన్నకు ఒంట్లో బాగుండలేదు బాబు, పైన గదిలో పడుకున్నాడు. నువ్వు గబగబా తినేద్దువుగానివిరా అంది సీతమ్మ బ్రతిమాలుతూ. జ్వరమొచ్చిందా నాన్నారికి? సీతమ్మ ఇబ్బందిలో పడి అవును అన్నట్లు తల ఊపింది. చూసొస్తా అయితే అంటూ చిట్టిబాబు గబుక్కున క్రిందికి దిగి పైకి పోవటానికి సన్నద్ధుడవుతున్నాడు. సీతమ్మ గుండెల్లో రాయి పడింది. చటాలను లోపలికి వచ్చి పిల్లాన్ని ఎత్తుకుని చంకనేసుకుని, నాన్న జ్వరానికి మందు త్రాగి నిద్రపోతున్నాడు బాబు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అల్లరి చేస్తే కోపం వస్తుంది. రేపొద్దున పైకెళ్ళి చూద్దువు గాని. అన్నం తినేద్దు లోపలికి వచ్చి. ఏం బాబువిగా అంది తల నిమురుతూ. నాన్నాలు ఇదివలకెప్పుడు నా దగ్గరే పడుకునేవాళ్ళు. అందుకని అమ్మకి కోపం కూడా వచ్చేది. ఇప్పుడు దూరంగా పడుకుంటున్నాలు అన్నాడు చిట్టిబాబు బొంగమూతి పెట్టి. చెప్పానుగా నాన్నకు ఒంట్లో బాగుండలేదని. లేకపోతే నిన్ను విడిచి క్షణం ఉండలేడు నాన్న. మరి తాతగారు కూడా కనపడ్డం మానేశాలు? తాతగారికి బోలెడు పనులు ఉంటాయి కదూ నాన్న. ఆఫీసుకు వెళ్ళాలి, పెద్ద వ్యాపారం చేస్తున్నారు కదా, ఆ పనులన్నీ చూసుకోవాలి. తీరికెక్కడుంది చెప్పు. మరి ఈ పనులన్నీ ఇదివరకు లేవా అమ్మమ్మ? సీతమ్మ తెల్లమొహం వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అదంతా కాదులే అమ్మమ్మ, నా ముందు దాస్తున్నావు నువ్వు.
అమ్మ బామ్మ వెళ్ళిపోయాక అంతా మారిపోయారు. నేను ఈ ఇంట్లో ఉండను, నన్ను వదిలిపెట్టు అమ్మమ్మ, నేను వెళ్ళిపోతాను. చిట్టిబాబు ఆమెను విడిపించుకుని దిగటానికి బలమంతా ఉపయోగించి ప్రయత్నం చేయసాగాడు. బాబూ బాబూ అని అరుస్తూ సీతమ్మ అతన్ని గట్టిగా పట్టుకుంటోంది. చిట్టిబాబు ఉన్నట్లుండి పెద్ద పెట్టున ఏడుపు మొదలుపెట్టాడు. నన్ను విడిచిపెట్టు అమ్మమ్మ, నేను వెళ్ళిపోతాను అమ్మమ్మ అని మధ్య మధ్య కేకలు పెడుతున్నాడు. అతన్ని ఎలా వారించాలో, ఎలా సముదాయించాలో సీతమ్మకి బోధపడలేదు. చప్పున ఆమెకు కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. భగవంతుడా, నాకెటువంటి శిక్ష విధించావు అని పిల్లాన్ని గట్టిగా పట్టుకునే శోకార్తురాలై నేల మీద కూలబడిపోయింది. మేడ మీద గదిలో తలుపులన్నీ బిడాయించుకుని కూర్చుని గ్లాసు మీద గ్లాసు పట్టిస్తున్న శ్రీధర్కి ఈ గడబిడ లీలగా వినిపించింది. అతని కడుపులో దేవినట్లయి బాబూ అని అరుస్తూ తడబడే కాళ్ళతో లేచి నిలబడ్డాడు. అట్లాగే తూలుతూ తూలుతూ తలుపుదాకా నడిచి గడితేబోయాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి అతని వెన్ను మీద చెల్లున చరిచినట్లయింది. ఈ రూపంతోనా? ఊహు అని తన ప్రయత్నాన్ని విరమించాడు. బాబు ఈ రూపంలో నన్ను చూస్తే ఏమనుకుంటాడు? ఎన్నడైనా నన్ను ఇట్లా చూశాడా? నన్ను చూసి నా దగ్గరకు పరిగెత్తుకు వస్తే ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉండి ఎట్లా ఎత్తుకునేది? ఎట్లా నా పక్కన పడుకోబెట్టుకునేది? వద్దు, వాడికి ఇదే అలవాటు కానియ్యి, నాకు దూరంగానే ఉండటం నేర్చుకోని. తూలుతూ మళ్ళీ వెనక్కి నడిచి కుర్చీలో కూలబడి మళ్ళీ గ్లాస్ అందుకున్నాడు. చెంపలు కన్నీటితో తడుస్తున్నాయి. గ్లాసులోని ద్రవంతో కడుపు తడుస్తోంది. చిట్టిబాబు ఏడ్చి ఏడ్చి కోశపెట్టి అలసిపోయి చివరకు సీతమ్మ ఒడిలో నిద్రపోయాడు. వాడి బుగ్గ మీద కన్నీటి చారికలు తుడిచి నీరసంగా గోడకు జారిగిలబడి నిట్టూర్పు విడిచింది సీతమ్మ. పసివాడు అన్నం తినకుండా పడుకున్నాడే, కనీసం పాలైనా త్రాగలేదే అన్న బాధతో ఆమె కడుపు తరుక్కుపోతోంది. పోనీ లేపి పాలు పడదామా అంటే మళ్ళీ ఎక్కడ నిద్రపోకుండా పేచీ పెడతాడో అని భయం. కాసేపు అలాగే నిశ్శబ్దంగా కూర్చుని తర్వాత మెల్లిగా లేచి చిట్టిబాబుని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. దక్షిణ దిశనున్న కిటికీ గుండా చల్లగాలి లోపలికి ప్రవేశిస్తోంది. ఒక రెక్క మాత్రం తెరిచి ఉంచి మిగతా తలుపులు మూసివేసి పెద్ద లైట్ తీసేసి బెడ్ లైట్ వెలిగించి యువతలకు వచ్చింది. వంటింట్లోకి వెళ్ళేసరికి వండిన అన్నం పదార్థాలు ఎక్కడివక్కడ అలాగే ఉండటం కనిపించింది. చప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఇంటికి ఎట్లాంటి గతి పట్టింది భగవంతుడా అనుకుంటుంటే ఆమెలో దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. ఇంతమంది పస్తు పడుకుంటుంటే దెయ్యంలా నేను ఎంగిలిపడనా ఛీ అనుకుంటూ బయటకు వచ్చి వంటింటి తలుపులు మూసి మళ్ళీ హాల్లోకి వచ్చి తలుపులన్నీ సరిగ్గా వేసి ఉన్నాయేమో చూసి పెద్ద లైట్లన్నీ తీసేసి చిట్టిబాబు పడుకున్న గదిలోకి వచ్చి అతని మంచం ప్రక్కనే మరో మంచం వాల్చుకుని పడుకుంది. పడుకుందే గాని సీతమ్మకు నిద్ర పట్టడం లేదు. విశాలమైన భవంతి, ఏమి చేయాలో తోచడానికి వీలు లేకుండా ఎన్నో గదులు. ఇదివరకైతే నవ్వులతో చిలాకీగా సందడిగా ఇల్లంతా మారుమ్రోగుతూ ఉండేది. అలాంటి ఇంట్లో ఇప్పుడు ఈ గదులన్నీ ఏం చేసుకోవాలో తెలియకుండా ఉంది. చాలా గదులు పనిమనిషి చేత ఊడిపించడం తప్పితే ఏ విధంగానూ వినియోగపడకుండా ఉన్నాయి. నిద్రపోతున్న చిట్టిబాబు ఒక్కసారి అటు నుంచి ఇటు కదిలాడు. సీతమ్మ ఉలికిపడి వాడి భుజం మీద చేయి వేసి నిమిరింది. అమ్మా అమ్మా అని కలవరించి చిట్టిబాబు మళ్ళీ కదలకుండా పడుకున్నాడు. మేడ మీద గదిలో శ్రీధర్ కూడా పడుకున్నట్లున్నాడు. కిటికీ అద్దాలలోంచి మెట్ల మీద వెలుతురు పడటం మానేసింది. సీతమ్మ ఎంతసేపు పడుకుందో గాని వీధి తలుపు చప్పుడైతే ఉలికిపడి లేచి కూర్చుంది. మళ్ళీ చప్పుడు వినిపించింది. తమ్ముడు వచ్చాడు అనుకుంటూ యువతలకు వచ్చి హాల్లో పెద్ద లైట్ వేసి వీధి తలుపు తెరిచింది ఆదిశేషయ్య గారు. గబగబా లోపలికి వచ్చి ఆమె చూపుల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ తన గదిలోకి నడిచాడు. అప్రయత్నంగా సీతమ్మ దృష్టి గోడ మీదనున్న గడియారం మీదకి మళ్ళింది. 1 గంట దాటి 5 నిమిషాలైంది. మరో 5 నిమిషాలు తాళి తమ్ముడి గదిలోకి తను అడుగుపెట్టేసరికి అప్పటికే బట్టలు మార్చుకుని పడుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. భోజనం చేద్దువుగానిలే అంది సీతమ్మ. ఇప్పుడా అన్నట్లు ఆయన ఆమె వంక ఆశ్చర్యంగా చూసి అక్కడ తినేశాను అన్నాడు నెమ్మదిగా. ఎక్కడా? క్లబ్లో భోజనం కూడా ఉంటుందా? అదే ఫలహారం లాంటిది అని ఆయన తల వంచుకుని ఇప్పుడు ఆకలి లేదు, పడుకుంటాను అన్నాడు. సీతమ్మ 2 నిమిషాలు తమ్ముడి వంక చూస్తూ మెదలకుండా ఊరుకుంది. తర్వాత
నీ ఇష్టం అని అక్కడి నుంచి కదిలింది. ఆమె గుమ్మం వరకు వెళ్ళాక ఆదిశేషయ్య గారు ఏదో గుర్తు వచ్చినట్లు, అన్నట్లు చిట్టిబాబు పడుకున్నాడా అని అడిగాడు. పడుకున్నాడు. ఎక్కడా? శ్రీధర్ గదిలోనా? శ్రీధర్ ఎక్కడైనా పడుకోబెట్టుకునే స్థితిలో ఉన్నాడా? నువ్వు పేకాటలో మునిగి తేలుతుంటే అతను రాత్రి పగలు తాగుడులో మునిగి తేలుతున్నాడు. చెట్లేసంత వాళ్ళని ఎవరాపుతారు అని సీతమ్మ ఇహ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది. ఆదిశేషయ్య గారు నిరుత్తుడై చాలాసేపు అలానే నిలబడిపోయాడు. తర్వాత తలుపులు చేరవేసి పెద్ద లైటు తీసేసి మంచం మీద వ్రాలుతూ, అంతకన్నా మనశ్శాంతి కలిగించేది ఇంకోటి చూపించక్కయ్యా, నీ కాళ్ళకి మొక్కుతాను అనుకున్నాడు. 3 నెలల క్రితం వరకు కలకలలాడుతూ కిలకిలలతో సాగిన కుటుంబమే అది. ఆదిశేషయ్య గారికి 5 ఏళ్లు నిండిన మనుమడు ఉన్నాడన్న మాటే గాని ఆయన వయసు 45 దాటలేదు. చూడటానికి ఇంకా 5 ఏళ్లు చిన్నవాడిలా కనిపిస్తాడు. జుట్టు నెరవలేదు, పైకి సాగనూ లేదు. సూటు వేసుకుని జుట్టు చక్కా దువ్వుకుని చేతిలో సిగరెట్టు పెట్టుకుని 25 ఏళ్ల కొడుకు పక్కన నిలబడితే ఇద్దరు అన్నదమ్ముల్లాగానో కొద్దిపాటి వయసు తేడా ఉన్న ఆప్తమిత్రుల్లాగానో ఉంటారు గాని తండ్రి కొడుకుల్లా మాత్రం ఉండరు. ఆయన మనమణ్ణి పక్కనేసుకుని ఎప్పుడైనా షికారు పెడితే కొత్తవారు మీ అబ్బాయా అని అడుగుతూ ఉండటం కూడా కద్దు. బయట చేసే ఏజెన్సీ వ్యాపారంలో ఎంత చతురంగా చలాకీగా ఉంటాడో ఇంటికి వచ్చేసరికి అంత బద్ధకస్తుడుగాను పరాకు మనిషిగాను మారిపోయేవాడు ఆదిశేషయ్య గారు. ఆఫీసు వ్యవహారాల్లో చురుగ్గా సమర్థవంతంగా వ్యవహరించే చాలామంది మగవాళ్ళంతే. అలాంటి వాళ్ళల్లో కొందరికి దేవుడిచ్చిన వరంగా భాగస్వామినులు తటస్థపడతారు. ఆదిశేషయ్య గారి పాలిటి అలాంటి వరమే సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు ఒక్క క్షణం కనబడకపోతే ఆయన ఎంతో అవ్యక్తుడు, అసమర్థుడు అయిపోయేవాడు. గడ్డం చేసుకునే సామాను రోజు ఉదయమే ఆమె అందుబాటులో ఉంచాలి. బ్లేడ్లు అయిపోయాయో ఉన్నాయో, షేవింగ్ సోప్ అరిగిపోయిందో ఉందో అన్నీ చూసి ముందుగానే జాగ్రత్త పడి ఆమె బజారుకు పోయి లేనివి తెస్తూ ఉండాలి. ఆయన బట్టలు సెలెక్షన్ చేసేది కూడా సుశీలమ్మ గారే. జుట్టు పెరిగిపోయిందని, అది తగ్గించవలసిన అవసరం ఉందని ఆవిడే గుర్తు చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి పూట ఆయనకు మెలకువ వస్తుంది. దాహం వేస్తే మంచినీళ్లు త్రాగటానికి భార్యను ఎంత నిద్రలో ఉన్నా లేపటానికి సందేహించడు. మంచినీళ్ళ చెంబు, గ్లాసు ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి. అది బద్ధకమో లేకపోతే ఆమె చేత్తో ఇస్తే గాని ఆయన నోటికి రుచిగా తోచదో ఆయనకే తెలియాలి. నిర్దయగా భార్యను నిద్రలేపేస్తాడు. లేకపోతే ఒక్కోసారి మంచి కల ఏదో వచ్చి అది అయిపోయాక మెలకువ వస్తుంది. లేకపోతే ఒక్కోసారి నిద్రే పట్టదు. అటువంటప్పుడు ఆమెను నిద్రలేపేసి కబుర్లు చెబుతూ కూర్చుంటాడు. ఆ కబుర్లకు అంతు ఉండదు. తన ఆఫీసు విషయాలు, ఆ రోజు పేపర్లో చదివినవి, చిన్నప్పటి అనుభవాలు, తమ ఇద్దరి మధ్య జరిగిన పాత అనుబంధాల స్మృతులు, లేకపోతే ముందు ముందు చేయబోయే పనులు, కార్యక్రమాలు, ఇలా ఓ ప్రవాహంలా సాగిపోయేది ఆయన సంభాషణ. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా తండ్రి కొడుకులు, అత్తాకోడళ్ళు నలుగురు కలిసే బయటకు వెడుతూ ఉండేవారు. డబ్బుకి లోటు లేదు. విలాసంగా జీవించే స్వభావం ఉన్నది. చేతిలో కారుంది. సినిమాకో, షికారుకో, మరేదైనా ప్రోగ్రాం చూడటానికో, లేకపోతే ఒక్కోసారి ఆదివారం రోజున ఏ మండీపేటకో పిల్లాడితో సహా అంతా కారులో వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేవారు. అయినా ఆడవాళ్ళు కాబట్టి అత్తకోడళ్ళిద్దరూ దేవాలయాలకని గాని పేరంటానికని గాని వేరుగా వెళ్ళవలసి వచ్చేది. అటువంటప్పుడు ఆదిశేషయ్య గారు ఇంట్లో ఉండటం తటస్థిస్తే ఏదో అలవాటు లేని కొత్త ఇంట్లో ఉన్నట్లు తల్లడిల్లిపోయేవాడు. ఎదురుగా ఉన్న వస్తువు ఒకటే కనిపించేది. సీతమ్మ తన అవసరాన్ని కనిపెట్టి ఆదుకునేందుకు ప్రయత్నించేది గాని అక్కగారంటే ఎంత శ్రద్ధాభక్తులున్నా ఆమె అది కావాలా, ఇది కావాలా అని అడుగుతుంటే ఆయనకు అందులో మాధుర్యం కనిపించకపోగా ఇబ్బందిగా ఉండేది. ఆయన తన మీద అంత ఆధారపడి ఉన్నా ఆయన సుఖం కోసం తనకంత సుఖం లేకుండా చేస్తున్నా సుశీలమ్మ అందులోంచి ఆనందాన్నే ఆస్వాదించేది గాని ఎప్పుడూ విసుక్కోనూ లేదు, ముఖం చిట్లించనూ లేదు. బహుశా భర్త తనలో అంతగా లీనమైపోవడంలో ఆమె గర్వపడటం నేర్చుకుందేమో. ఆదిశేషయ్య గారికి ఆమె దేవుడు ప్రసాదించిన వరమైతే చిరునవ్వు ఆమెకు ప్రసాదించబడ్డ వరం. ఒకరి మీద ఒకరు పరిహాసపూర్వకమైన విసుర్లు, హృదయాలను గిలిగింతలు పెట్టే వ్యంగోక్తులు తప్ప
కస్సుబుస్సు మనటాలు, కలహాలు ఉండేవి కావు. ఆదిశేషయ్య గారికి చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. భార్య కాపురానికి వచ్చేసరికి ఆయనకు 20 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. చిన్నప్పటి నుంచి భోగభాగ్యాల్లో తులదూగిన వాడవటం చేత, తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అవటం చేత గారాబంగా పెరిగి విలాసంగా బ్రతకడం అలవాటు. భార్య కాపురానికి వచ్చేసరికి చదువుకు స్వస్తి చెప్పి తండ్రి చేస్తున్న వ్యాపారం గురించి అట్టే పట్టించుకొనక ఎప్పుడూ స్నేహితులతో సినిమాలకని క్లబ్బులకని తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి ఇతర దురభ్యాసాలేవీ లేవు గాని స్నేహితులతో ఊరమ్మడ తిరగటం, ఎప్పుడు చేతిలో విడవకుండా సిగరెట్టు తాగుతూ ఉండటం, క్లబ్బుల్లో డబ్బెట్టి పేకాట ఆడటం ముఖ్యమైన అలవాట్లుగా ఉండేవి. చేతిలో డబ్బు పుష్కలంగా ఆడుతూ ఉండేదేమో పేకాటలో వందలకు వందలు పోగొట్టుకొని ఇంటికి వస్తుండేవాడు. ఆయన రాత్రివేళలో ఎంత ఆలస్యంగా వచ్చినా ఆమె చిరునవ్వుతో తలుపు తీసేదే గాని ఎన్నడూ భర్తను విసుక్కుని ఎరగదు. అలాంటిది ఒకనాడు తెల్లవారుజామున మెలకువ వచ్చేసరికి అతనికి భార్య మంచం మీద కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండటం కనిపించింది. ఆయన హృదయం ద్రవించిపోగా చప్పున లేచి కూర్చుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి, "ఎందుకు ఏడుస్తున్నావు సుశీల?" అని అడిగాడు ఆర్ద్రకంఠంతో. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుంటూ, "ఏమీ లేదండి, ఊరికేనే ఏడుపు వచ్చింది" అని తప్పించుకోచూచింది. ఆయన ఆమెను అనేక విధాలా బ్రతిమిలాడాడు, బుజ్జగించాడు. అయినా సమాధానం రాబట్టలేకపోయాడు. చివరకు తానే బుద్ధి కుశలతనంతా ఉపయోగించి ఆలోచించి, తెలిసింది. నేను పేకాట రాయున్నానేగా నువ్వు బాధపడుతున్నావు కదూ" అన్నాడు. ఆమె విధిలేక కంటిరెప్పలనెత్తి ఆయన వంక చూస్తూ అవునన్నట్లు తల ఆడించింది. ఆయన భార్యను మరింత దగ్గరగా గుండెకు పొదువుకొని, "పిచ్చిదానా, దీనికి నాతో చెప్పకుండా మనసులో మదనపడిపోవాలా? అది అంత తప్పు పనిగా నాకు తోచలేదు. అందుకనే ఆడుతున్నాను. అంత భయపడిపోయావెందుకు చెప్పు" అని అడిగాడు. ఆమె మెల్లిగా సమాధానం చెప్పింది. "మా నాన్న తన ఆస్తినంతా పేకాటలోనే పోగొట్టుకున్నాడు. ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకుని చివరకు అప్పుల పాలైపోయాడు. అందుకని నాకు భయం." ఆయన ఇల్లెగిరిపోయేటట్లు పెద్దగా నవ్వేసి ప్రక్కనే ఉన్న సిగరెట్ పెట్టె అందుకొని ఒక సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. "ఆల్ రైట్ సుశీల, నీ మనసుకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయను. ఈ రోజు నుంచి పేకాట మానేస్తున్నాను" అన్నాడు దృఢకంఠంతో. ఆమె వెలిగే కళ్ళతో ఒకసారి చూసి భర్త హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. "కానీ సిగరెట్లు మానమని నన్ను శాసించకు సుమా. నేనేమైపోతానో నాకే తెలియదు" అని ఆయన అర్థించడంలో కంఠంలో భయం ధ్వనించింది. ఆయనకెంతైనా ఇష్టం లేకపోని ఆమె కోరితే మన్నించి తీరేవాడే. కానీ దాంపత్య బంధాన్ని గురించి ఆమెకు క్రూరమైన అభిప్రాయాలు లేవు. భర్తకున్న అభిరుచులన్నింటినీ వదిలించి తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న స్వార్థమూ లేదు. దాంపత్య జీవితంలో స్వేచ్ఛను, వ్యక్తిగతమైన అభిరుచుల్ని ఆమె ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. కాపురానికి వచ్చి ఏడాది తిరక్కముందే వాళ్లకు శ్రీధర్ కలిగాడు. కానీ విధి కాస్త వక్రిస్తే వాళ్లకు శ్రీధరు ఉండేవాడు కాదు. ఆదిశేషయ్య గారికి సుశీల ఉండేది కాదు. ఎంతో కష్టం మీద, అదైనా చివరకు ఆపరేషన్ చేయగా సుశీల ప్రసవించింది. తర్వాత 2 రోజుల దాకా కళ్ళు విప్పి చూడలేదు. 2 సీసాల రక్తం కూడా ఎక్కించవలసి వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూడగానే మొదట కనబడిన దృశ్యం భర్త ఎదురుగా గోడ కానుకుని నిలబడి ముఖం చేతుల్లో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం. "ఏమండి" అని పిలిచింది సుశీల హీనస్వరంతో. ఆదిశేషయ్య ముఖం మీద చేతులు తీసేసి ఆనందాశ్చర్యాలతో ఆమె వంక చూసి, "బ్రతికావా? నువ్వు బ్రతికావా సుశీల?" అంటూ ఆమె మంచం దగ్గరకు వచ్చాడు. "బ్రతుకుతానండి, మీకోసం ఎన్నాళ్ళైనా బ్రతుకుతాను." జీవం నశించిన ఆమె ముఖంలోకి కొత్త జీవం వచ్చింది. కానీ లేడీ డాక్టర్ ఆయనకి రహస్యంగా మరో మాట చెప్పింది. ఈసారి ఎలాగో ప్రమాదం గడిచి బయటపడింది గాని మరోసారి గర్భవతి అయితే ఆమెను దక్కించుకోవటం కష్టమని. ఆయనకి గుండెలు అవిసిపోయాయి. తనకు సుశీల దక్కితే చాలు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు. అయినా ఇప్పుడు పుట్టిన పిల్లాడు ఉన్నాడు, వాడు చాలు, వాడు ఒక్కడూ చాలు. ఈ వార్త సుశీలకు అప్పుడే తెలియటం ఆయనకి ఇష్టం లేదు. ఆమె ఎంత ప్రమాదానికైనా సిద్ధపడుతుంది గాని ఒక్కడితో తృప్తిపడి సంతానహీనత వరించడానికి అంగీకరించదు. అందుకని నెల తిరక్కముందే ఆయన హాస్పిటల్కు వెళ్ళి తెలిసిన డాక్టర్ చేత వేసెక్టమ్ చేయించుకొని మెదలకుండా ఇంటికి వచ్చేశాడు.
ఆ రాత్రి ఆయన నిద్రపట్టక బాధతో మూలుగుతుంటే సుశీల కారణం అడిగింది. అప్పుడు చెప్పేశాడు. ఆయన బాధను, ఆయన ప్రేమను, ఆయన అంతఃకరణలను అర్థం చేసుకుంది. అందుచేత వేదననంతా మనసులోనే దాచుకుని ఆయన వ్యధ తీరిపోయేటట్లు ఒక్క మందహాసం చేసింది. ఇష్టం లేని పని జరగకముందు ఆపుచేయడానికి ప్రయత్నించవచ్చును గాని జరిగిపోయాక దాన్ని గురించి తర్జన భర్జన చేసి రాద్ధాంతాలు లేవతీయటం ఆమెకిష్టం లేని పని. మా నాన్నకు నేను ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కడే కొడుకు అన్నాడు సిగరెట్టు పొగ నెమ్మదిగా వదులుతూ. ఆ ఒక్క కొడుకు అయిన శ్రీధర్ 20 ఏళ్లవాడయ్యేసరికి బీకాం పూర్తి చేసి ఫారిన్ పోతాను, పై చదువులు చదువుతాను అని చిందులు త్రొక్కటం ప్రారంభించాడు. కొడుకు పై చదువులకు వెళ్ళటం తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు గాని విదేశాలకు వెళ్ళటం వాళ్లకు సుతరామూ ఇష్టం లేని సంగతి. సంవత్సరాల తరబడి అతన్ని విడిచి ఉండటం వాళ్ళు ఊహించలేని సంగతి. అందులో ఆదిశేషయ్య గారు తీసుకున్న ఏజెన్సీస్కి మార్కెట్లో విలువ పెరిగి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉండేసరికి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు మరో వ్యక్తి సాయం కూడా అవసరమైంది. అందుకని ఇక్కడే ఉండి తమ వ్యాపారంలో ఒక విభాగం చూస్తూ ఉండిపోమ్మని ఆయన కొడుక్కి అనేక విధాలా ఉపదేశించాడు. అతను వినలేదు. వినలేదంటే తన విముఖత్వాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయడు. ఊహా అనకుండా బిక్కమొహం వేసుకొని ఏ పని చేయకుండా దిగాలు పడి కూర్చుంటాడు. అతను అలా కూర్చుంటే తల్లిదండ్రులు చూడలేరు. శ్రీధర్ బాల్యం ఆదిశేషయ్య గారి బాల్యం కంటే కూడా విలాసమయంగా గడిచింది. ఎప్పుడూ స్నేహితులు, షికారులు, విందులు, వినోదాలతో మునిగి తేలుతూ ఉండేవాడు. 15వ ఏటనే కారు నడపడం నేర్చుకొని కారులో స్నేహితులతో ఊరంతా తెగ తిరుగుతూ ఉండేవాడు. విదేశాలకు వెళ్ళాలని ఎందుకు అతనికి అంత దృఢ సంకల్పం కలిగిందో తెలియదు. కానీ ఆ కోరికతో మాత్రం మ్రగ్గిపోతున్నాడు శ్రీధర్. మొత్తం మీద ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఏర్పడే సూచనలు కనిపించాయి. ఆ రోజుల్లో ఒకనాడు సుశీలమ్మ గారు పరిచితుల్లో ఒకరి ఇంటికి పేరంటానికి వెళ్ళటం తటస్థించింది. ఆ పేరంటంలో ఆమె ఓ అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి పేరు హరిలీల. హరిలీలను చూస్తూనే ముగ్ధురాలైపోయిన సుశీలమ్మ ఆ అమ్మాయితో పరిచయం చేసుకుని కులం, గోత్రం, ఊరు వగైరాలన్నీ వాకబు చేసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని సంతుష్టి చెంది ఇంటికి వచ్చి భర్త చెవిలో ఊదింది. హరిలీల చుట్టాలింటికని ఆ ఊరు వచ్చింది. ఆమెది అసలు వరంగల్. ఆదిశేషయ్య గారు ఆమె తండ్రికి ఉత్తరం రాసి 2-3 రోజుల్లో హైదరాబాదులోనే హరిలీల చుట్టాలింట్లో పెళ్లిచూపులు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. పెళ్లిచూపుల మాట విని శ్రీధర్ మండిపడ్డాడు. ఇంత చిన్న వయసులో నాకు వివాహమేమిటి? ఈ విషయం వింటే నా స్నేహితులు నవ్వుతారు, ఎగతాళి పట్టించి చంపుతారు అని ఘోష పెట్టాడు. పెళ్ళి ఇప్పుడు జరగటం లేదుగా, కేవలం పెళ్లిచూపులే, పిల్లని చూసి నచ్చలేదంటే సమస్యే ఉండదు అని ఆదిశేషయ్య గారు సర్ది చెప్పాడు. శ్రీధర్కు ఈ సమాధానం బాగా నచ్చింది. అందుకని అట్టే పేచీ పెట్టకుండా పెళ్లిచూపులకు వెళ్ళాడు. అసలు పెళ్లి కూతుర్ని కళ్ళెత్తి చూడకూడదనుకున్నాడు. అనుకుంటూనే అప్రయత్నంగా చూశాడు. ఆ తర్వాత ఆశ్చర్యంలో మునిగిపోవటం, ఒళ్ళు తెలియని ఆనందంతో ఉక్కిరిబిక్కిరవటం, మధురానుభూతులంటారే అవి నిర్దాక్షిణ్యంగా అతన్ని చెండుకు తినటం, ఇవన్నీ జరిగాయి. తనను ఎగతాళి పట్టించుకోబోయే స్నేహితుల్ని, వాళ్లతో అనుభవించబోయే విందు వినోదాల్ని అన్నింటినీ మర్చిపోయాడు. పెళ్లిచూపుల నుండి తిరిగి వచ్చాక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ తన అభిప్రాయాన్ని అడగటం కోసం సమీపించకపోవటం వల్ల అతనికి చిరాకు, తహతహ పుట్టుకు వచ్చాయి. ఎవరూ వచ్చి అడగరేం? ఇట్లా తమ అభిప్రాయం వ్యక్తం చేయటం ఆలస్యమైన కొద్దీ తనకా సంబంధం నచ్చలేదని పెళ్లివారు అపోహపడి మరో ఏర్పాటు చేసుకుంటారేమోనని అతనికి భయం కూడా పుట్టింది. నాకిప్పుడే పెళ్ళేమిటని ఇంతకుముందే వాదించానన్న మాట అతను చాలా తేలిగ్గా మర్చిపోయాడు. 2 రోజులు గడిచినా ఎవరూ ఆ ప్రసక్తి ఎత్తకపోయేసరికి అతనే ఆగలేక తన గదిలోంచి కిందకు దిగివచ్చి, నాకా పిల్ల ఇష్టమేనమ్మా అన్నాడు మిషన్ కుట్టుకుంటున్న తల్లితో. ఆమె మిషన్ ఆపి ఓ ఘడియ అతని ముఖం కేసి చూసి, నీకా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చావుట. కానీ ఏం లాభం అంది నిస్పృహగా. ఏమమ్మా అన్నాడు శ్రీధర్ ఆతృతగా. హరిలీల తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. నిన్ను మేమెంత గారాబం చేశామో ఆమె తల్లిదండ్రులు అంతకు 10 రెట్లు ఆమెను గారాబం చేశారట. నువ్విలా ఫారెన్ వెళదామనుకుంటున్నావని మేము చెప్పేసరికి
వాళ్ళెంతో నిరుత్సాహపడిపోయారు. ఆ అమ్మాయిని ఈ దేశం విడిచి దూరంగా పంపించటం వాళ్లకు సుతరాము ఇష్టం లేదట. ఇక్కడే ఉంటే 2-3 నెలలకు ఒకసారైనా బుద్ధి పుట్టినప్పుడు చూసుకుంటూ ఉండవచ్చట. పోనీ ఫారిన్ వెళ్ళి 2-3 ఏళ్లలో తిరిగి వస్తాడు కదా, అప్పుడే చేద్దాం పెళ్ళి అన్నాం. అమ్మో, అంతకాలం మా అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉండటమే, ఈ ఏడే ఎట్లా అయినా చేసేయాలని గట్టి పట్టుదలగా ఉంది. పోనీలేండి, మీ సంబంధం కుదిరే అదృష్టం మాకు లేదన్నారు వాళ్ళు అన్నది సుశీలమ్మ గారు అతని ముఖ కవలికలు పరిశీలిస్తూ. ఆలోచించడానికి కనీసం ఒక క్షణమైన వ్యవధి తీసుకోలేదు శ్రీధర్. ఫారెన్కు వెళ్ళాలనే ఆలోచన రద్దు చేసుకుంటున్నానమ్మా అని ఇహ అక్కడ నిల్చోకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా జరిగింది శ్రీధర్ హరిలీలల పెళ్ళి. హరిలీల ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భర్తకు హృదయ సామ్రాజ్ఞి ఎలా అయిపోయిందో అత్తగారికి కూడా అలా ప్రాణంలో ప్రాణం అయిపోయింది. మేడ మీద కొడుకు కోడలు కాపురం. అసలు ఒక్క భోజనానికి తప్ప క్రిందికి దిగి వచ్చే ఏ అవసరమూ లేదు శ్రీధర్కి. డ్రాయింగ్ రూమ్, లైబ్రరీ, రేడియోగ్రామ్, టేప్ రికార్డర్ సమస్త సౌకర్యాలు అతనికి పైనే ఉన్నాయి. కింద ఇంట్లో అత్తమామల కాపురం. సీతమ్మకు వేరే గది ఉంది. భర్త పోయిన దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఆమె తమ్ముడి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో పైన ఎన్ని సౌకర్యాలున్నాయో అన్నీ కింద కూడా ఉన్నాయి. హరిలీల ఇంట్లో అందరికీ సంతృప్తినిచ్చే నిమిత్తం కిందకు పైకి ఎన్నిసార్లు తిరిగేదో అంతులేదు. అత్తా అత్తా అన్న అనురాగంతో నిండిన పిలుపులతోనూ, హరి హరి అన్న ఆప్యాయతతో కూడిన సంబోధనలతోనూ ఆ ఇల్లంతా ఎప్పుడూ మార్మోగుతూ ఉండేది. ఆ పిలుపులకు కబుర్లకు అంతూ ఉండేది కాదు. భార్య కాపురానికి వచ్చినప్పటి నుంచి శ్రీధర్ ఇల్లు కదలటం మానేశాడు. అతనికి బయట ప్రపంచం, ఒకప్పుడు మధురాతి మధురంగా తోచిన మిత్రబృందం ఇదంతా ఏమిటోగా తోచసాగింది. అతని స్నేహితులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళలో వాళ్ళు కూడబలుక్కుని అంతా కలిసి ఒక్కసారిగా మూకుమ్మడిగా అతని ఇంటిపై దండయాత్ర చేశారు. రానుమొర్రో అని అతను మొత్తుకుంటున్నా రెక్కలు పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కు వెళ్లారు. చెంప క్రింద చేయి ఆనించుకుని ఈ దృశ్యం చూస్తూ ఆనందించింది హరిలీల. ఆమెకి ఈ దృశ్యం ముచ్చటగా కనిపించింది. అయితే ఈ ముచ్చట ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రి 12 గంటలు దాటాక కారు దిగి తూలుతూ కూనిరాగం తీసుకుంటూ మెట్లెక్కి పైకి వస్తున్న భర్తను చూసి నిర్ఘాంతపోయింది హరిలీల. అసలు ఆమె అంతవరకు నిద్రపోలేదు. పెళ్ళయ్యాక పెనిమిటిని విడిచి అంత రాత్రి వరకు ఉండటం అదే మొదటిసారి. ఆతృతగా కిటికీ దగ్గర నిలబడి బయటకు అవలోకిస్తున్నది. గేటు ముందు కారాగాక ఆశగా గది దాటి ఇవతలకు వచ్చేసరికి ఇది దృశ్యం. చివరి మెట్టు మీద నిలిచి ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వంక చూసిన అతను వెంటనే సగం మత్తు వదిలిపోయినట్లయి నీళ్లు గారిపోయాడు. వెనక్కి తిరిగి బయటికి పారిపోదామా అనుకున్నాడు. తను మాత్రం ఏం చేస్తాడు? స్నేహితుల బలవంతానికి లొంగిపోయాడు. మొదటి చుక్క నాలికకు తగలగానే పాత అలవాటు పురివిప్పుకొని బయటపడి యథేచ్ఛగా నృత్యం చేసింది. పెగ్గు మీద పెగ్గు. ఆ పరాకాష్ఠను చేరుకుంటున్న దశలో అతనికి భార్య గుర్తుకు రాలేదు. హరిలీల విభ్రాంతి నుంచి తేరుకొని ముఖం 2 చేతుల్లో దాచుకుని లోపలకు పరిగెత్తింది. అతనికి భయం వేసింది. అతను అంతవరకు ప్రేమించడమే నేర్చుకున్నాడు గాని ఒకళ్ళు దుఃఖంలో ఉంటే ఓదార్చడం అలవడలేదు. చివరికెలాగో ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్ళేసరికి హరిలీల మంచం మీద వాలిపోయి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం గోచరించింది. అతను మంచం దగ్గరకు వెళ్ళి నేరస్తుడిలా నిలబడి హరి అన్నాడు తడబడే కంఠంతో. అతను అలా పిలవగా ఆమె చివరికి తలెత్తి చూసింది. ఆమె కళ్ళు కూడా ఎరుపులో అతని కళ్ళతో పోటీ చేస్తున్నాయి. కానీ కారణాల్లో ఎంత భేదం! నేను ఈ ఇంట్లో ఇహ ఒక్క క్షణం ఉండలేను, నన్ను పుట్టింటికి పంపించి వేయండి అన్నది కఠిన స్వరంతో. హరి అంటూ అతను చప్పున మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ప్రాధేయపడ్డాడు. పశ్చాత్తాపం ప్రదర్శించాడు. చివరకు ఇంకెప్పుడూ తాగను, నా మాట నమ్ము అని ప్రమాణం చేశాడు. హరిలీల ఎప్పటికో శాంతిపడింది. ఆ తర్వాత అతనెన్నడూ తాగలేదు. స్నేహితులతో బయట తిరక్కపోలేదు. కానీ వీల్లేదు బ్రదర్, త్రాగనని నా భార్యకు మాట ఇచ్చాను. నా మాటకు విలువ ఉన్నా లేకపోయినా అది ఎవరికిచ్చానో వారికి అపరిమితమైన విలువ ఉంది. అందుకని ఆ మాట పాటించక తప్పదు
అని దృఢచిత్తంతో చెప్పి తప్పించుకునేవాడు సందర్భం తటస్థపడినప్పుడు. అంతేకాదు అతను తండ్రితో కలిసి ఆఫీసుకి వెడుతూ శ్రద్ధగా ఆఫీసు వ్యవహారాలు చూడసాగాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి నలుగురు బల్ల చుట్టూ చేరకపోతే ఎవరికి టిఫిన్ సహించదు. అలాగే మధ్యాహ్నం భోజనాలకు, తర్వాత కాఫీకి, రాత్రి భోజనాలకు అత్తాకోడళ్ళు, తండ్రి కొడుకులు కలిసి ఉండాల్సిందే. ఊరు బయటకు కారులో షికారు పోతున్నప్పుడు శ్రీధర్ డ్రైవ్ చేస్తుంటే తండ్రి, ఒరేయ్ మెల్లిగా పోనీరా, ఓ గంట ఆలస్యంగా చేరినా ఏం ముంచుకుపోదు కానీ కొన్ని సంవత్సరాల ముందుగా ప్రాణం పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అనేవాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.